మీరా తన భర్త కోసం శారదను ఎలాగైనా తీసుకురావాలని చెప్పేసి డాక్టర్లు చెప్తారు. కానీ ఇక్కడ మీరా ఒప్పుకోదు. లక్షలైనా సరే నా భర్తను కాపాడుకుంటాను, కానీ ఆ శారద ఇక్కడికి రావడానికి వీల్లేదు అని చెర్రీతో అంటుండగా, డబ్బు పెట్టి ఏదైనా కొనొచ్చమ్మా, కానీ మనసులో బాధను అలా కలవరిస్తున్న ఆ మనిషిని కొనలేము కదా. ఇప్పుడు నానంటే నీకు ఎంతో ఇష్టం, ప్రాణం. అలాంటప్పుడు నువ్వు నాన్న గురించి ఆలోచించు. ఎలాగైనా సరే పెద్దమ్మ వచ్చే ప్రయత్నం చెయ్యమ్మా, లేకపోతే నాన్న బ్రతకడు. ఆ తర్వాత ఒక్కసారి ఆలోచించు. నాన్న మీద ఎంత ప్రేమగా చూపించే నువ్వు నీ చేతులారా నాన్నను చంపేస్తావా అనే విధంగా చెర్రీ అంటాడు. అలా అనకురా. మీ నాన్న నన్ను ఎంత అసహించుకున్నా, నాతో ఎంత మాట్లాడకపోయినా సరే మీ నాన్న అంటే ప్రాణంరా. అలాంటప్పుడు మీ నాన్నను ఎందుకు దూరం చేసుకుంటాను? సరేరా, ఇక నువ్వు ఇలా అంటున్నావు కదా, వెంటనే మీ పెద్దమ్మని వెళ్ళి తీసుకొనిరా అని అన్న తర్వాత, సరే అమ్మా, వెంటనే పెద్దమ్మ వెళ్ళి తీసుకొని వస్తాను అనే విధంగా అదే సమయానికి ఫోన్ చేస్తూ ఉంటాడు చెర్రీ. ఇక గుళ్ళో తను మొక్కుబడి పెట్టి స్పృహ తప్పి కింద పడిపోతుంది. వెంటనే అదే సమయానికి ఫోన్ వినబడుతుంది. ఇక చెప్పు చెర్రీ, ఎక్కడున్నావు పెద్దమ్మ? గుళ్ళో. ఎక్కడ? శివాలయంలో అని కాల్కి వచ్చేస్తుంది. ఇక వెంటనే పెద్దమ్మని తీసుకొని నాన్న దగ్గరికి రావాలి. నాన్న పెద్దమ్మ చూస్తే కళ్ళు తెరుస్తాడు అనే విధంగా గుడి దగ్గరికి వెళ్తుండగా, ఏలోపు అక్కడి నుంచి ఇద్దరు భార్యాభర్తలు గగన్ భూమి తప్పించుకుంటారు కదా. అదే సమయానికి చరచంద్ర ఫారెస్ట్లోకి వస్తాడు. ఆ సమయంలో, అరే గగన్గా, నువ్వు ఎక్కడున్నావురా? నా కూతుర్ని కావాలని చెప్పేసి పక్క ప్లాన్తో తీసుకెళ్ళావు కదరా. ఈరోజు నువ్వు నా చేతుల్లో చచ్చినట్టేరా, నిన్ను వదిలిపెట్టనురా అనే విధంగా ఫారెస్ట్లో అడుగు పెడతాడు. ఇక మరోవైపు గగన్ భూమి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా, వెంటనే అక్కడ ఒక ఆటో ఉంటుంది. ఆటోని తీసుకొని వస్తాను చెప్పేసి వెంటనే అందులో బయలుదేరుతారు. ఆ సమయంలో అక్కడ ఎదురుగా సూర్యతో కలిసి కానిస్టేబుల్ అందరూ చుట్టుముడతారు. వెంటనే తప్పించుకునే ప్రయత్నం చేయబోతుండగా అదే సమయానికి అక్కడికి చరచంద్ర కూడా చేరుతాడు. అరే గగన్గా, నువ్వు నా కూతుర్ని అడవుల్లోకి తిప్పుతున్నావు, నీ స్వార్థానికి వాడుకుంటున్నావు. నా కూతురు నీకు విడాకులు ఇచ్చిన తర్వాత నా కూతురికి నీకు ఎలాంటి సంబంధం లేదురా. నువ్వు ఈరోజు నా కూతురు భవిష్యత్తును నీ చేతిలో పెట్టుకొని తనని ఆడిస్తున్నావు కదరా. నువ్వు భూమి మీద ఉండడానికి వీల్లేదు. అసలు నా కూతుర్ని ఎలాగైనా నా దగ్గర నుంచి దూరం చేయాలని పక్కగా ప్లాన్ చేసావు కదరా. వదిలిపెట్టనురా, నిన్ను వదిలిపెట్టను అనే విధంగా అంటుండగా, నాన్న, నువ్వు బావను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. బావది ఏ తప్పు లేదు, ఏ పొరపాటు లేదు నాన్న అని ఈ విధంగా ఇక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది. మరోవైపు గుళ్ళోపలికి చెర్రీ వెళ్తాడు. ఇక అక్కడ స్పృహ తప్పి ఉంటుంది. వెంటనే పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పేసి వాటర్ కళ్ళ కొడతాడు. చెర్రీ, ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది? బాగున్నాడు కదా? పెద్దమ్మ, నువ్వు చేసిన మొక్కులే వల్లనే నాన్న మళ్ళా ఊపిరి పోసుకొని బ్రతికాడు. నిన్ను కలవరిస్తున్నాడు పెద్దమ్మ, వెళ్దాం పదా. సరే చెర్రీ, కానీ మీరా ఇప్పుడు అమ్మే తనంతటి తను ఒప్పుకుంది. ఖచ్చితంగా వెళ్దాం పద. నాన్న ఇక నిన్ను చాలా చాలా కలవరిస్తున్నాడు అనే విధంగా చెర్రీ శారదను హాస్పిటల్ దగ్గరికి ఈలోపు ఇక శారద కేపీ పక్కన కూర్చొని ఏమండి ఏమండి అని చెప్పేసి అలా చేయి పట్టుకునేసరికి వెంటనే కృష్ణప్రసాద్ కళ్ళు తెరుస్తాడు. శారద అని అన్న తర్వాత, ఏమండి ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు కదా అనే విధంగా అడుగుతూ ఉంటుంది. నువ్వు వచ్చిన తర్వాత నా ప్రాణం మళ్ళీ తిరిగి దేవుడు నీ పశువు గుంకలు నిలబెట్టడానికి మళ్ళీ నా ప్రాణాన్ని తిరిగి ఇచ్చాడు. దానికి కారణం నువ్వే శారద అనే విధంగా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు, ఇప్పటికైనా అర్థమైందమ్మా పెద్దమ్మ మనస్తత్వం ఏంటో. నువ్వు ఇక్కడ కూర్చొని నాన్న కోసం బాధపడుతుండగా పెద్దమ్మ అక్కడ ముక్కులు పెట్టి అభిషేకాలు చేయించి గుడి చుట్టూ కొరివి దండలు పెట్టి ప్రదక్షిణలు చేస్తూ తను స్పృహ తప్పి కింద పడిపోయింది. అది అమ్మ పెద్దమ్మ ప్రేమ, స్వచ్ఛమైన మనసు అంటే ఇవన్నీ నేను చేయలేనారా? మీ నాన్న అంటే ఇష్టం, కానీ మీ నాన్నను వదిలిపెట్టి అలా వెళ్ళడం నాకు చాలా కష్టం రా. నీకు ప్రేమ లేదు అనట్లేదమ్మా,
పెద్దమ్మను అర్థం చేసుకోమని చెప్తున్నాను. నువ్వు మాట్లాడకపోయినా సరే పెద్దమ్మతోని, కానీ బాధ పెట్టే మాటలు మాట్లాడకు అని విధంగా అన్న తర్వాత ఈలోపు ఇక ఏం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు ఆ పెళ్ళి ఆగిపోయింది కదా అని అన్న తర్వాత ఆగిపోయిందండి. ఇక భూమి జీవితం మళ్ళీ ఆ పూల బాట కావాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటున్నారు కదా. లేరండి, వాళ్ళు లేరు. ఇక మిమ్మల్ని అరెస్ట్ చేసింది గగన్ అని చెప్పేసి ఆ ఎస్ఐ సూర్య వచ్చి గగన్ని అరెస్ట్ చేయబోతుండగా గగన్ భూమి ఇద్దరు కలిసి పారిపోయారండి. ఏమంటున్నావు శారద? అవునండి, ఈ యాక్సిడెంట్కి కారణం గగన్ అని చెప్పేసి మీరా గగన్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అలాని పోలీసులు వచ్చి గగన్ని అరెస్ట్ చేయబోతుండగా ఏ తప్పు చేయలేదని భూమి గగన్ని తీసుకొని అడవుల్లోకి వెళ్ళింది. కానీ వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో ఏమయ్యారో తెలియదండి. భయంతో రోజు ఈ టెన్షన్ ఆ టెన్షన్తో చాలా నరకయాత్ర పడ్డాను. కానీ ఈరోజు సగం టెన్షన్ పోయింది. మీరు మళ్ళీ నా పశువు గుంకలు నిలబడ్డాయి ఆ దేవుడు దయ వల్ల అనే విధంగా అంటూ ఉంటుంది. అసలు నా చావుకు వాడికి యాక్సిడెంట్కి ఎలాంటి సంబంధం లేదు. ఇది కావాలని అపూర్వ వేసిన ప్లాను. ఏమంటున్నావండి? అసలు ఏం జరిగిందంటే ఇక ఎలాగైనా పెళ్ళి ఆపడానికి అక్కడికి రావాలని చెప్పేసి కేపీ ప్రయత్నిస్తున్న సమయంలో నక్షత్ర అపూర్వకు ఫోన్ చేస్తుంది. ఇక ఆ సమయంలో మమ్మీ అనేసరికి ఇదేంటి, అసలు అపూర్వ స్టేషన్లో ఉంది కదా, మమ్మీ అని చెప్పేసి ఎవరితో మాట్లాడుతుంది నక్షత్ర అని ఇక అటు సైడ్గా గోడ వైపు ఉండి నిలబడి వింటూ ఉంటాడు. మమ్మీ, ఇక మామయ్య బయలుదేరాడు. ఎలాగైనా సరే మామయ్యను చంపే ప్రయత్నం చేసి ఆ గగన్ మీద ఇక హత్య చేసింది, యాక్సిడెంట్ చేయించింది గగన్ అని చెప్పేసి పోలీసులకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు గగన్ భూమిల జీవితం ఇక మనం అనుకున్నట్టే జరిగిపోతుంది మమ్మీ అని అంటుండగా, అవును బేబీ, సరే ఇప్పుడు కేపీ బయలుదేరాడు కదా, ఆఖరి నిమిషాల్లో కేపీ చావుతో ఇలా బయటపడతాడో నేను చూస్తాను అనేసరికి వెంటి అర్థం ఇక ఏంటి ఇదంతా అపూర్వ జైల్లో ఉండి నడిపిస్తుందా? ఇక అపూర్వను వదిలిపెట్టను, వెంటనే దాన్ని మెడ పట్టుకొని అడిగేస్తాను అని విధంగా మండిపడుతూ కారు తీసుకొని వెళ్తుండగా వెళ్ళిపోయాడు మామయ్య అని చెప్పేసి ఇక వెంటనే నక్షత్ర అపూర్వకు ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడు రౌడీలకు ఫోన్ చేసి విషయం చెప్తారు. అంటే ఇప్పుడు ఈ యాక్సిడెంట్కి కారణం గగన్ కాదా? లేదు శారద, ఇదంతా అపూర్వ జైల్లో ఉండి ఆ సూర్యగాడితో చేతులు కలిపి నాటకం ఆడిస్తుంది. గగన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఇక ఇప్పుడు ఏం చేయాలండి? వాడు ఎక్కడున్నానో భూమి ఎక్కడుందో అర్థం కావట్లేదని బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా ఇక గగన్ కోసం అని చెప్తూ ఉంటుంది శరత్చంద్రకు. కానీ శరత్చంద్ర భూమి మాటలు వినిపించుకోకుండా ఇక నీ కూతురు జీవితాన్ని లాగం చేసింది విని వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ఈ విధంగా ఎస్ఐ సూర్య శరత్చంద్రకు నూరిపోస్తూ ఉంటాడు. నువ్వు బ్రతకూడదురా అని విధంగా అనేసరికి వెంటనే గన్ పట్టుకొని ఇక అలా గగన్ని చంపబోతుండగా నాన్న అర్థం చేసుకొని అంటుండగా వెంటనే ఆ గగన్ ఇక మీరు చంపినా నన్ను ఏం చేసినా సరే భూమే ఈ జన్మకి నా భార్య, నా ప్రాణం, మాది జన్మజన్మల బంధం అని గగన్ చెప్తుండగా ఇక మీ ఇద్దరిని విడగొట్టి మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనుక ముందు ఆడనన్నట్టుగా వెంటనే శరత్చంద్ర గన్ షూట్ చేస్తుండగా నా బావని కాపాడుకోవాలని చెప్పేసి వెంటనే ఆ బుల్లెట్కు అడ్డుకుంటుంది. ఆ బుల్లెట్ వచ్చి వెంటనే కడుపుకు తలుగుతుంది. బుల్లెట్ నేరుగా కడుపులోకి వెళ్ళిపోతుంది. ఈలోపు అదే సమయానికి ఇక తన భార్యను కాపాడుకోవాలని చెప్పేసి అలా గగన్ తన భార్యను ఎత్తుకెళ్తుండగా అదే మంచి ఛాన్స్ అనుకొని ఒక్క దెబ్బకు 3 పిట్టలు అని చెప్పేసి వెంటనే గగన్ని చంపబోతుండగా మళ్ళీ శరత్చంద్ర అదే సమయానికి సూర్య ఇక గగన్కి కరెక్ట్గా గురి పెడతాడు. వెంటనే షూట్ చేసరికి నడి ఈపులో ఆ గన్ బుల్లెట్ కరెక్ట్గా దిగిపోతుంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఇద్దరు ఇక ఆ లోయల్లో పడిపోతారు. ఆ సమయంలో అరే గగన్, నీతో పాటుగా నీ భార్య కూడా నీ చావు అంచుల దాకా వచ్చిందిరా అని విధంగా అంటుండగా శరత్చంద్ర పంతంతో తన కూతుర్ని దూరం చేసుకున్నాడని ఆ లోయలోకి చూసరికి లోయలో వెంటనే కనిపించరు.
ఇక నా కూతురు వీడే చంపాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే పోలీసులు సంతోషంతో ఆ ఎస్ఐ సూర్య హ్యాపీగా ఫారెస్ట్ నుంచి బయటికి వస్తాడు. ఇక వెంటనే వాళ్ళని వెతుకులాడినా దొరకలేదు, కావాలని వాళ్ళు తప్పించుకుంటున్న ప్రయత్నంలో ఇద్దరిని ఎన్కౌంటర్ చేశాను, చనిపోయారని చెప్పేసి రిపోర్టర్లకు చెప్తుండగా టీవీలో వస్తూ ఉంటుంది. ఆ టీవీలో వెంటనే చెర్రి చూసరికి చెర్రి గుండెలు పగిలిపోతాయి. తన అన్నయ్య ఇక భూమి వదిన చనిపోయారని వార్త చూసి ఇక గుక్కపట్టి తన ఏడుపును దిగమిండుకొని ఏడుస్తూ ఉంటుంది శారద. మరేం జరుగుతుందో తెలుసుకుందాం.